అరెస్ట్ పరంగా చూసినా, లేదంటే వైసీపీకి సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేశారనే పరంగా చూసినా, దీనివల్ల ఏంటి లాభం కూటమి ప్రభుత్వానికి? ఒక అడిషనల్ మైలేజ్ ఏమన్నా వస్తుందా ఈ అరెస్టులతో? ఇంకా సంతృప్తి పరచాల్సిన అరెస్టులు ఇంకా చాలా ఉన్నాయని అనుకోవాలా? అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు మామూలుగా ఏంటంటే సైకో మెంటాలిటీ కలిగిన కొంతమంది ఉంటారు. ఆ సైకోలకి ఏంటంటే జగన్ని పొడి చేయాలి, చంపేయాలి, వాళ్ళ కుటుంబాన్ని అంతా నాశనం చేసేయాలి, మొత్తం ఇట్లాగా కోరికలు ఉన్నాయి వాళ్ళకి. అంటే ఇక వాళ్ళు నాశనం ఒక్కటే కోరుకుంటారు, ఎదుటోళ్ళ నాశనమే మన పార్టీ గొప్పని కోరుకుంటారు. అది విచిత్రం. అది డెమోక్రసీ కాదు, దాన్ని క్రూరత్వం అనాలి, ఆటవిక రాజ్యం అనాలి. అదే ఆటవిక రాజ్యం అవతలోడు చేసి నీ పార్టీని నిన్ను నాశనం చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? లేదు. నా పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు నన్ను కాపాడాలా, నేను మాత్రం ఎదురోళ్ళ మీద ఆటవికంగా ప్రవర్తించే హక్కు మాకుంది అని కోరుకునేటటువంటి దానికి ఎవరు లెక్కలు వాళ్ళు చెప్తారు. జగన్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, మరి ఆ లెక్కను జగన్ అరెస్ట్ చేయించింది స్వయంగా చంద్రబాబే కదా. దాంట్లో ఇంప్లీడ్ అయింది ఎవరు? తెలుగుదేశం కదా. అశోక్ గజపతిరాజు నన్ను లేకపోతే ఎర్రనాయుడు చంద్రబాబుతో కాకుండా డైరెక్ట్గానే. ఇంకోటి జగన్ మీదన పుంకాలు దశాబ్దాల తరబడి స్టోరీలు రాసింది ఎవరు? వైఎస్ కుటుంబం మీద. వాళ్ళు రాక్షసులు, ఆటవికులు. నిజంగా వాళ్ళు కనుక అట్లాంటి కల్చరే ఉంటే వీళ్ళు అసలు ఎవరైనా బతికుండేవాళ్ళ? వాళ్ళు క్రూరులు ఎవరిని బతకనీయరంటే రాజారెడ్డిని చంపినోడే బతికున్నాడు.